నమస్తే. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ముచ్చట కొంత గమ్మత్తుగా, కొంత విచిత్రంగానే ఉండేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే చాలామంది పోలీస్ స్టేషన్‌కి ఎందుకెళ్తారు? గెట్టు పంచాయతీ కోసమో, పిల్లమోగల పంచాయతీ కోసమో, పక్కింటోడు ఎవడన్నా తలగ పగలగొట్టిండానో, లేకపోతుంటే కొన్ని రకాలైనటువంటి వాటితోటి పోలీస్ స్టేషన్‌లో పోయి కంప్లెయింట్ చేస్తారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక పిటిషన్ రాసి వాళ్ళ చేతిలో పెట్టి వస్తారు. అయితే ఇప్పుడు గమ్మత్తుగా ఏమైందంటే నల్గొండ జిల్లా నగరకల్లు మండలానికి సంబంధించినటువంటి గొల్లపల్లి అన్నటువంటి విలేజ్లో ఈ గంగవ్వ ఇక్కడ కనబడుతున్నటువంటి గంగవ్వ ఎవరైతే ఉన్నారో గంగవ్వ రాత్రి పోలీస్ స్టేషన్కి పోయిందట. రాత్రి పోలీస్ స్టేషన్కి పోయి ఎందుకు పోయింది? వాళ్ళ కొడుకులు పట్టించుకుంటలేరానో, లేకపోతే ఇంటి పక్క పెట్టోళ్ళు ఎవరైనా తిట్టిల్లని చెప్పేసి కంప్లైంట్ చేయడానికి కాదు ఆమె పోయింది. ఎందుకు పోయిందంటే ఆమె చేతిలో ఒక కోడి పిల్ల కనబడతా ఉన్నది. ఆ కోడి పిల్లను చాలా రోజుల కానించి ప్రేమగా సాస్తుందట. ఆ కోడి పిల్ల లేకపోతే ఇంట్లో రాకపోతే ఆమెకు నిద్ర పట్టదట. సో అట్లా అంత ప్రేమగా ఆ కోడి పిల్లను సాత్తా అంటే ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ గడ్డిమామ ఏదైతే ఉందో ఆ గడ్డిమామకు పోయి రోజు ఆ గడ్డిమామ ఎక్కి ఆ గడ్డినంతా కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ గడ్డిలో ఉన్నటువంటి గింజల్ని ఆ కోడి తోమి తింటా ఉన్నది. అయితే రోజు ఈ గడ్డి ఎక్కి గడ్డిమామ ఎక్కి అంత ఆగం చేస్తుందని చెప్పేసి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో రాకేష్ అనేటువంటి వ్యక్తి ఇక చూసిండిగా ఓపిక అంతా నశించిపోయింది అనుకోరాదు. నశించిపోయిన తర్వాత ఒక కట్టె తీసుకున్నాడు. కొట్టేసరికి ఆ కోడి యొక్క కాలు ఇరిగిపోయిందట. కాలు ఇరిగి అది గెంటుకుంట గంగవ్వ ఇంటికి వచ్చింది. ఇక అది చూసినటువంటి గంగవ్వకి ఇక కోపం అంతుపట్టలేదు. అంతుపట్టలేనటువంటి కోపం వచ్చి ఎవడ్రా ఇది అంతా కాలిర కొట్టిందని చెప్పేసి ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కోడి పిల్లను ఇక కాలిరిగిపోయినటువంటి కోడి పిల్లను పట్టుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో చూపెట్టి, అయ్యా నా కోడి పిల్లను నేను ప్రేమగా సాదుకుంటున్నా, నా కొడుకుల పిల్లల కంటే ఎక్కువగా ఈ కోడి పిల్లని సాదినా నేను, ఇక అట్లాంటి కోడి పిల్లను కాలిర కొట్టిందని చెప్పి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందట. కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎట్లా తీసుకోవాలి, ఆ కంప్లైంట్ ఎట్లా తీసుకోవాలి? సరే మరి నీ కోడిపిల్ల కాలిర కొట్టిండు కాబట్టి ఎవడైతే తిరగొట్టిండు రాకేష్ అంటుడు, ఆ కోడిపిల్ల ధనంతో చెప్పు, ఆ పైసలు ఇప్పిస్తామని, ఈ కేసులు గీసినందుకు దీనికి ఎట్లా పెట్టాలని చెప్పేసి కొంత వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. సో ఒకసారి ఆ వీడియో కూడా చూడుర్రి. ఆ గంగవ్వ ఏం చెప్పింది అనేటువంటిది ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి తిరగొట్టిండు? కోడిపిల్ల కాలు గోందేయ్యా అవపడలేదు. ఎట్లా ఎందుకు తిరగొట్టిండు? కొట్టిండు వాళ్ళ మా ఇల్లు ఇగో ఇట్లా పెయింటింగ్ పడీలు వాడుకున్నాం. అట్లా మా ఇల్లు బయట కట్టేస్తారు. ఆ గడ్డి బయట కాడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ తోటి కట్టి తీసుకొని కట్టినే కూల పట్టుకోండి. ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన నేను చూడకుంటే ఏమో మరి ఏమో వచ్చిందో చూడండి. వాడిని మేము ఎట్లా అంటాం, పండ్లతో మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినావు. ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి? కోడి మీద ఏం చేస్తారంటే ఏం చేస్తారు, నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు కొట్టింది కోడి, ఏమిటి కొట్టింది కోడి? కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి ఫసలన్నా చేయం తింటే ఆడ కట్టేస్తారు. ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక తిరగొచ్చిండుగా. అంటే దానికి దండగా కట్టి ఏమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష, ఎందుకు కొట్టిండు, ఏమిటి కొట్టిండు, మళ్ళీ ఈ తాప పాలు పెరుగుకోకుండా మా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దానికి ఎంత నాకు అని దండగా దలగవాడ అని దండగా నాశనం అయిపోయింది అని దండగా ముందు నష్టం కానీ మాకు ఆ దండగా. సరే పొద్దున పిలిపిస్తూ చూసింది కదా గంగవ్వ. పాపం ఆమెకు ఉన్నటువంటి బాధ ఇంట్లో ఎవరైనా పోయినా కానీ అంత బాధ ఉండదు కావచ్చు. ఆ ముసలోడు పోయినా కానీ అంత బాధ అనిపించిందో లేదో తెలియదు. కానీ మొత్తానికైతే కోడిపిల్ల కాలిగితే మాత్రం ఆమెకు పట్టలేనటువంటి బాధ పట్టుకున్నది. ఇప్పుడు సో ఎట్లయినా చేయరు సారు, నాకు రూపాయి బిల్లొద్దు. వాని దగ్గర నుంచి, నాకు రాకేష్ అంటున్న దగ్గర నుంచి రూపాయి బిల్లొద్దు. నా కోడికి ఏ విధంగానైతే కాలిరిగిందో వాని కూడా అట్లే కాలిర కొట్టాలి. నా కోడికి ఏ విధంగానైతే బాధ అనుభవిస్తూ ఉందో ఆ రాకేష్ అంటోడు ఆ విధంగా ఆ బాధ అనుభవించాలి. నాకు వాళ్ళ దగ్గర నుంచి రూపాయి బిల్లొద్దు, మీరు ఏమైనా చేయరు కానీ ఈ పిటిషన్ తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి అన్నదట. ఇక మరి ఇప్పుడు పోలీసులకు ఉన్నది ఇప్పుడు అసలైనటువంటి కట్టం ఇప్పుడు ఉన్నదిగా. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కోడిపిల్ల కాలిరిగిందని ఏ విధంగా పిటిషన్ రాయాలి, ఏ సెక్షన్లు వర్తింపజేయాలి దానికి? మొత్తానికి మర్డర్ కేసులను ఛేదించిళ్ళు. అసలు ఏదైతే మిస్టరీగా ఉన్నటువంటి కేసులను కూడా పరిష్కరించినటువంటి పోలీసులకు ఇప్పుడు ఇది ఒక అగ్ని పరీక్షగా మారిపోయింది. వీళ్ళు తలలు పట్టుకొని కూకున్నారు. ఇప్పుడు ఈ పిటిషన్ మరి ఆ గంగావేమో నువ్వు పిటిషన్ తీసుకునేంత వరకు నేను పోలీస్ స్టేషన్ నుంచి పోనని ఆమె కూకున్నది. ఈ పిటిషన్ తీసుకొని ఎవరి మీద ఎట్లా కేసు పెట్టాలో అదే అర్థం కాకుంటున్నది. ఆ రాకేష్ అనేటువంటి తీసుకొని వచ్చి మరి ఏంద్రో ఒకసారి మాట్లాడిపోరా అని చెప్పేసి అని ఈ గంగవ్వ దగ్గర పంపితే ఏదో నాదే తప్పైపోయింది,
నా గడ్డివామ మీదకి ఎక్కింది కాబట్టి నేను కొట్టినా, సరే తప్పే అయిపోయింది అనుకో, నాది నా గడ్డివామ మీదకి ఎక్కినా కానీ నాదే తప్పు అయిపోయింది కొట్టుడు కోడిపిల్లను, సరే కాలు ఇరిగింది కాబట్టి నేను ఎందుకు కొన్న పైసలు ఇస్తా నేను అని చెప్పి, నాకెందుకు నీ అరకీసు వద్దు, నాకు రూపాయి పిల్ల వద్దు, నాకు నువ్వు నా కోడిపిల్ల ఎట్లుందో అట్లా కావాలి, నాకు ఆ కోడిపిల్ల ఎంత అనుభవిస్తూ ఉన్నదో అటువంటి ఆ బాధను అనుభవించాలని చెప్పేసి రాకేష్ కూడా చెప్తా ఉన్నదట. కొంత విచిత్రంగా అనిపించలేదు ఈ పంచాయతీ అంతా. ఇది నకరకల్లో జరిగిందట. నకరకల్లు గొల్లగూడెంలో ఈ పంచాయతీ జరిగింది. గంగమ్మ అయితే పోలీస్ స్టేషన్ పోయి ఆమె ఏమో బాధగా చెప్తా ఉంటే పోలీసు వాళ్ళు నవ్వుతా ఉన్నారు. పోలీసులు ఇప్పుడు నేను చెప్తా అంటే మీకు కూడా నవ్వుతా ఉంటుంది. ఎట్లా నవ్వుతారు, నేను ఇంత బాధ మీద వస్తే మీరేమో నవ్వుతానని చెప్పేసి ఆమె కొంత గర్వం అవుతుంది పోలీసుల మీదకి. ఇప్పుడు ఈ పంచాయతీ ఇప్పుడు నకరకల్ ఎమ్మెల్యే ఇప్పుడు వేముల వీరేశ్వర్ దెబ్బతాడా? ఇప్పుడు నకరకల్ అంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఉన్నారు అక్కడ. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెంపాలా, లేకపోతే ఆడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెంపాలా, ఎవరు తెంపాలో అర్థమవుతలేదు ఇప్పుడు ఈ పంచాయతీ. ఈ కోడి పంచాయతీ ఇప్పుడు గొల్లగూడెంలో ఇది పెద్ద పంచాయతీగా కుదిరిపోయింది. ఇప్పుడు ఆమెకు నిద్ర పడతలేదట ఇప్పుడు గంగవ్వకు. ఆ కోడి కిసకిస కసకస అంటది కదా పాపం బాధకు. సో అది ఉడతా అంటే ఇప్పుడు ఈమెకు బాగా బాధ అనిపిస్తూ ఉన్నదట. ఆ బాధకు 4-5 సార్లు పోలీస్ స్టేషన్ పోయిందట. ఇక రాత్రి ఇక చూడలేక వాళ్ళు నీ బాధ ఏందో చెప్పమ్మా, మరి ఏమైనా చేద్దామని చెప్పేసి అంటే ఆమె అసలైనటువంటి బాధ చెప్పింది, ఎవరు గంగమ్మ. సో అది ఆ సంబంధించినటువంటి వార్త కొంత కామెడీగా కనబడతా ఉన్నది. సో ఆ వార్తని కనుక మనం ఒక్కసారి, ఇగో కోడి పంచాయతీ, నా కళ్ళ ముందే నా కోడి కాళ్ళు ఇరగొట్టిండు, నాకు డబ్బులు వద్దు, అతనికి శిక్ష పడాల్సిందే, కేసు నమోదు చేయాలంటూ మహిళా పట్టు, నగరకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ అవుతా ఉన్నదట. ఇక ఈ వైరల్ అవుతా ఉంటే ఇగో పైసలు ఇస్తారని చెప్పేసి అంటే నాకు పైసలు వద్దే వద్దని చెప్పేసి ఆ ముసలిది పట్టుబట్టి అక్కడ కూర్చున్నది పోలీస్ స్టేషన్ గట. నా కళ్ళ ముందే నా కోడిని కర్రతోండి కొట్టిన వాళ్ళు కర్రతో కొట్టి కాళ్ళు విరగొట్టాడని, నాకు డబ్బులు ఏమీ వద్దు అని ఆ మహిళ పట్టుబడింది. నా కోడిని కొట్టిన రాకేష్కు శిక్ష పడాలి. మరి ఏం చేద్దాం, మరి వారికి ఉరిశిక్షకి ఇట్లేద్దాం, మరి ఎట్లా ఏం చేద్దాం చెప్పు. ఇక ఈ ముసలిది ఈ పంచాయతీ కాదు కానీ ఇంకే ఈ మనసులో ఇంకేదో పంచాయతీ ఉన్నది. ఎందుకంటే పైసలు ఇస్తారన్నా కానీ తీసుకుంటుందంటే ఇంతకుముందు ఏమైనా చేసి ఉండాలి ఈ రాకేష్ అంటోడు, ఇంకేదైనా చేసి ఉండాలి. నా కోడిని కొట్టిన రాకేష్కు శిక్ష పడాల్సిందేనంటూ గంగమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా కోడికి జరిగినట్లు ఊళ్ళో ఏ కోడికి జరగొద్దు అని పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగిందట. మహిళకు సర్ది చెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా మాట వింటలేదు. ఇప్పుడు ఇంతకుముందు వీడియో చూపెట్టే కదా, ఇంటన్నా ముసలిదేవన్నా అరకేసి ఇంటలేదు, నువ్వు ఏమైనా చేయగానే వారి మీద కేసే పెట్టాలంటా అండి, పైసలు గీసలు ఏమొద్దంటాను. ఇక ఎంత ప్రయత్నించినా మాట వింటలేదు. దీంతో చేసేది ఏమీ లేక నగరకల్ పోలీసులు గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పినట్టు. ఇక పూర్తిగా మరి ఈ పోలీస్ స్టేషన్లో ఈ రాత్రి వరకు ఏముంటావు, ఇక నువ్వు పో, ఇంటికి వచ్చే పంచాయతీ చేద్దాం పో అన్నట. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిన కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి గంగమ్మను ఇంటికి పంపించేశారు. ఈ కోడి పంచాయతీని ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారట. ఇది కాస్త ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. అసలు ఎందుకు పోయింది ఆ కోడి అట అంటే, కోడి పంచాయతీ కాకిలకే బుచ్చెపట్టులు పట్టిస్తుంది. ఒక గ్రామంలో కోడి పంచాయతీ రచ్చకెక్కింది. తీరా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఇదేమి గొడవరా బాబు అంటూ పోలీసులు తలలు పట్టుకున్నారట. ఇక దాని వివరాలు కనుక చూస్తే వీళ్ళది ఎక్కడట అంటే నల్గొండ జిల్లా నగరకల్ మండలం గొల్లగూడెమట. గొల్లగూడెకు చెందినటువంటి గంగమ్మ అనే వృద్ధురాలు కోడిని పావురంగా పెంచుకుంటుందట. ఆ కోడి ప్రతిరోజు 6 బయటకు వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గడ్డివాము వద్ద గింజలు తినేది. అయితే తన గడ్డివాములోని గంగమ్మ కోడి గింజలు తింటుందనే ఆగ్రహంతో రాకేష్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్ళు ఇరిగిపోయింది. తన కోడి కాళ్ళు విరగొట్టిన రాకేష్పై కేసు నమోదు చేయాలంటూ గంగవ్వ బోరున విలిపిస్తూ బుధవారం రాత్రి నగరకల్ పోలీస్ స్టేషన్కి పోయి ఇక ఆమె గోడునంతా అక్కడ ఎలబోసుకుంది అనుకోరాదు. ఇప్పుడు మరి గంగవ్వకు న్యాయం చేస్తారా, మరి ఆ కోడి మరి ఇంకా కొనుగుపిరుతుంటే ఉన్నట్టే కనబడతా ఉన్నది. మరి ఈ కోడిని మరి రాకేష్కి ఇచ్చి దానికి ఎన్ని పైసలు అయినాయో అన్ని పైసలు మరి ముసల్దానికి అప్ప చెప్తారా, లేకపోయినట్టయితే ఉంటే నిజంగా మరి ముసల్ది డిమాండ్ చేసినట్టుగా మరి రాకేష్ అనేటువంటి కాలు గిట్లా ఇరగొడతారా పోలీసులు. ఇప్పుడు 3 రకాలుగా ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ పంచాయతీ కోసం ఇప్పుడు నగరకల్ ఉన్నటువంటి పోలీసులందరూ ఇప్పుడు ఈ గంగవ్వ ఇంటికి కానీ తిరుగుతూ ఉన్నారట. కేసు వాపస్ తీసుకుంటలేదు. ఇప్పుడు కోడికి కాలు ఇరగొట్టలు కాబట్టి వానికి ఇరగొట్టమని చెప్పేసి అంటాను. సో ఇది ఒక విచిత్రమైనటువంటి పంచాయతీ, కోడి పంచాయతీ నగరకల్లో జరిగింది.